తాజా అంశాన్ని చూస్తున్నాం. తుంగభద్ర డ్యాం అధికారులతో ఏపీ నిపుణులు భేటీ అయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, తుంగభద్ర డ్యాం అధికారులతో ఏపీ నిపుణుల భేటీకి సంబంధించి వివరాలు ఏంటి? కొద్దిసేపటి క్రితం ఏపీ నిపుణుల బృందం సిఈటిడిఓ కుమార్ గారు ఆయన బృందం తుంగభద్ర డ్యాం అధికారులతో భేటీ అయ్యారు. తుంగభద్ర డ్యాం ఇంజనీర్లు కూడా ఉదయాన్నే డ్యాం వద్దకు చేరుకున్నారు. డ్యాం వద్దకు చేరుకొని ఉదయం నుంచి వారితో సమావేశమయ్యారు. వాస్తవంగా నిన్ననే సిఈసిడిఓ కుమార్ బృందం నిన్ననే డ్యాం వద్దకు చేరుకుంది. డ్యామ్ ను పరిశీలించింది. డ్యామ్ ను పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్న నిపుణులతో అధికారులతో సమావేశమయ్యారు. దీనికి 19వ గేటు కొట్టుకుపోయింది. దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేయొచ్చు అనేది ఇప్పటికే నిన్న చర్చించారు. తాజాగా ఇవాళ కూడా చర్చిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నిన్ననే వీరంతా కూడా తుంగభద్ర డ్యాం వద్దకు చేరుకున్నారు. అయితే ఇవాళ ఉదయం విజయవాడ నుంచి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఇంకా కర్నూలుకు చెందినటువంటి, అనంతపురంకు చెందినటువంటి ఇంజనీర్ల బృందం కూడా డ్యాం వద్దకు బయలుదేరారు. అయితే వీరు మధ్యాహ్నం వరకు డ్యాం వద్దకు చేరుకోనున్నారు. ఈలోగా ఇప్పటికే చేరుకున్నటువంటి నిపుణుల బృందం, కుమార్ బృందం దీనికి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేయొచ్చు, కొత్త గేట్ ఏర్పాటుకు ఎన్ని రోజులు సమయం పడుతుంది, ఒకవేళ అది కాకుండా ఇంకా ఏమైనా చేయొచ్చా, నీటి వృధాను దాదాపు 60 టీఎంసీల నీటిని నదిలోకి వృధాగా పోతున్నాయి కాబట్టి వీటిని అరికట్టడానికి ఏదైనా చేయొచ్చా అనే విషయాల మీద చర్చిస్తున్నారు. అయితే మరికొద్దిసేపట్లో ఈ సమావేశం ముగిసిన తర్వాత ఈ కుమార్ బృందం డ్యామ్ ను పరిశీలిస్తారు. డ్యామ్ ను పరిశీలించి ఆ గేటు కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ ఉన్న నిపుణులతో మరీ చర్చించే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తానికైతే ఇటు ఏపీ ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకుందని చెప్పొచ్చు. ఏపీ ప్రభుత్వం చొరవతోనే ఈ నిపుణుల బృందం ఈ చర్చలు జరుపుతున్నారు. అయితే మరికొద్దిసేపట్లో మధ్యాహ్నం వరకు కర్నూలుకు చెందినటువంటి, విజయవాడకు చెందినటువంటి నిపుణులు కూడా చేరుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ధన్యవాదాలు శ్యామ్.